జగిత్యాల జిల్లా కదలాపూర్ గ్రామంలో బీజేపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కదలాపూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ బీజేపీ నాయకులు కౌడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేస్తూ బీజేపీ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను ప్రతి లబ్ధిదారునికి అందేలా బీజేపీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ రానున్న ఎలక్షన్లలో అత్యంత మెజారిటీతో బీజేపీని గెలిపించుకోవాలని కోరారు. జైలుకు వెళ్ళడం జరిగింది. అలాంటి నాయకులు మనకు ఉండడం, వారి మార్గదర్శకుల్లా మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది. వాస్తవంగా మనమందరం కూడా రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్లు మనం గెలిస్తే మనందరికీ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎన్ని రోజుల నుంచి గత 25-30 సంవత్సరాల నుంచి ఇలా పెద్దలు చాలామంది ఉన్నారు, సీనియర్ నాయకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఏ పదవులు మనం అనుభవించకపోయినప్పుడు ముఖ్యంగా మన మండలంలో మనకు ఎమ్మెల్యేలుగా ఉండి కానీ వేరే దగ్గర ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉన్న సందర్భంలో మనమందరం ఖచ్చితంగా కూడా ఈ పార్టీ కోసం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కొరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఈ కొరకు ఎప్పుడు పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా ఏ ఇబ్బంది వచ్చినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు జరిగినప్పటికీ మన కార్యకర్తలు ఇక్కడ నుండి కలిసికట్టుగా ఉండి ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరిగినా అందరం కలిసి వెళ్ళే విధంగా మనమందరం ఉండాల్సిన అవసరం ఉంది. రానున్న ఎలక్షన్ రోజులు కాబట్టి కొంచెం తప్పు ఉంటుంది. వాటన్నిటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఈ 30 రోజుల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో మనం సఫలీకృతం అయితే మనం ఖచ్చితంగా కూడా రానున్న ఎలక్షన్ తెలంగాణలో మన జెండా ఎగరవేయడం ఖాయం. మనం మొన్న కర్ణాటకలో జరిగిన ఎలక్షన్ను మనం తీసుకున్నట్టుంటే అక్కడ ఖచ్చితంగా కూడా పన్నా ప్రభుత్వ బూత్ కమిటీలు అదేవిధంగా ప్రతిదీ కూడా అక్కడ వర్కౌట్ జరిగింది. కానీ మనం అన్నీ కూడా 1000-2000 ఓట్ల మెజార్టీతో మనం ఓడిపోవడం జరిగింది. ఒక వర్గం వారు ముఖ్యంగా గంపగుత్తగా వన్ సైడ్ ఓట్లు వేయడం వల్ల అది ఇబ్బంది జరిగింది. కాబట్టి మనం ఒక మెజార్టీ వర్గాన్ని మనం మేల్కొల్పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్ని జరుగుతున్నాయి మీరందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో చూస్తున్నారు. కాబట్టి మనమందరం మంచిగా సుఖశాంతులతో ఉండాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో తీసుకురావడమే ముఖ్యమైన పని. కాబట్టి దయచేసి మీ అందరికీ మనందరికీ పనులు ఉంటాయి. ఎప్పుడు పిలిపించిన గౌరవ మన మండల అధ్యక్షులు కానీ మిగతా నాయకులు ఎప్పుడు పిలిపించినా మనమందరం కదలాపూర్ చేరుకునే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనమందరం ప్లాన్ చేసుకోవాలా. ఈ రోజులు మనమందరం కష్టపడ్డాం. ఈ 5-6 నెలలు రోజుకు 6-7 గంటలు, అదేవిధంగా ముఖ్య నాయకులంతా 12 గంటలు అట్లా కష్టపడితే మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎవరికి వస్తుందన్నది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. దాన్ని గురించి కాకుండా మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. ఎలాంటి అవసరం వచ్చినా కానీ పార్టీ తీర్చడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ